పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. కశ్మీర్ పహల్గామ్లో కొన్ని హోటల్స్లో సోదాలు జరుగుతున్నాయి. హోటల్స్ నుంచి గెస్ట్ల లిస్టులు లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటి ఆధారంగా ప్రభుత్వ అధికారులపై టెర్రరిస్టులు దాడి చేసినట్లు అనుమానాలున్నాయి. త్వరలో కొన్ని హోటల్స్ యజమానులకు ప్రశ్నించే అవకాశం ఉంది. ఉగ్రదాడిపై ఎంక్వైరీకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో శ్రీనగర్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, నిన్న మధ్యాహ్నము పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించినటువంటి అంశంలో అన్ని కోణాల్లో దర్యాప్తు సంస్థలు విచారణకు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే అంటే ఏదైతే నిన్న దాడి చేసినటువంటి వాళ్ళలో నేవీ, ఎయిర్ ఫోర్స్, దాంతోపాటు ఐబీ అధికారులు కూడా ఉన్నారు. సో ఎవరైతే అధికారులు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకున్నారా, కావాలనే ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ అంటే పహల్గామ్లో ఉన్నటువంటి హోటళ్ల నుంచి వీళ్ళంతా కూడా ఏ విధంగానైతే ఒకటి పైకి అంటే కొండపైకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ హోటల్స్ నుంచి ఏదైనా సమాచారం లీక్ అయిందా అనే యాంగిల్లో కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హోటల్స్, దాంతోపాటు హోటల్ చుట్టుపక్కల ఉండేటటువంటి షాపు యజమానులను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఎవరైతే ఉగ్రవాదులు అంటే ఆ 7 ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళకి ఇక్కడకి షెల్టర్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు అసలు ఆ అడవిలోకి ఎలా వెళ్ళారు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క మనం చూస్తున్నాం అంటే ఒకవైపు పహల్గామ్లో ఉన్నటువంటి హోటల్ యజమానులకు నోటీసులు ఇవ్వడమే కాకుండా ఈ రోడ్డుపై ఉన్నటువంటి వస్తూ వెళ్తున్నటువంటి వాహనాలను సైతం పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి ఏదైనా సమాచారం దొరికే అవకాశం ఉందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి సారించారు. మనం చూస్తున్నామంటే పహల్గామ్కు చేరుకోవడానికి ముందే పోలీసులు అయితే పెద్ద ఎత్తున పికెటింగులు నిర్వహించారు. అటు గ్రామాల నుంచి కానీ హైవేల పైన కానీ ఎవరు వెళ్ళినా సరే వాళ్ళను పూర్తిగా తనిఖీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పోస్టింగ్లు ప్రత్యేకంగా పెట్టి కేంద్ర బలగాలు తనిఖీ చేస్తున్నటువంటిదే మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. మరోపక్క పెద్ద ఎత్తున పహల్గామ్ వైపు కేంద్ర బలగాలు తరలుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఇక పహల్గామ్ వద్ద భారీగా కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం భద్రతా బలగాలను పహల్గామ్ వైపే మరలుస్తున్నారు. దానికి అనుగుణంగానే సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు మనం ఒక కాన్వాయ్ వెళ్తుంది చూస్తున్నాము. ఏదైతే పహల్గామ్ వద్ద స్పాట్ను పరిశీలించిన తర్వాత భద్రతా అధికారులకు సంబంధించినటువంటి కీలక కాన్వాయ్ వెళ్తుంది. అంటే ఒక్కొక్కరుగా అధికారులు తిరిగి శ్రీనగర్కు వెళ్ళిపోతున్నారు. సో అటు అమిత్ షా కూడా పహల్గామ్ స్పాట్ ఏదైతే ఉందో పైన జరిగినటువంటి ఆ ఉగ్రదాడి జరిగినటువంటి స్పాట్కు నేరుగా అమిత్ షా వెళ్ళడమే కాకుండా అమిత్ షా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా కూడా పర్యవేక్షించారు. అదే సమాచారాన్ని ప్రధానమంత్రికి కూడా తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అధికారుల అందరితో కూడా ఎప్పటికప్పుడు హై లెవెల్ సమీక్షలు అమిత్ షా రాత్రి నుంచి నిర్వహిస్తూనే ఉన్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు భారత్ అంటే ప్రత్యేకంగా ఈ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని దేశం మొత్తం కూడా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. సో ఖచ్చితంగా దీనికి ఏదైతే కౌంటర్ అటాక్ అనేది ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. సో అదే స్థాయిలో కేంద్రం సైతం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పీఓకేకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ముఖ్యంగా కాశ్మీర్ నుంచి ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఎక్కడి నుంచి అయితే చొరబాటుదారులు ప్రయత్నం చేశారో పాక్ ఆక్రమిత కాశ్మీర్కు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగానైతే కేంద్రం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఉదయం నుంచి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మరోవైపు ప్రధాని ఎప్పటికప్పుడు అటు కేంద్ర భద్రతా అధికారులతో, భద్రతా బలగాల అధికారులతో, త్రివిధ దళాధిపతులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి, కానీ మళ్ళీ ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు మాత్రం పూర్తి స్థాయిలో ఒక కీలక నిర్ణయం తీసుకునే వైపు మాత్రం అడుగులు వేస్తుంది.